భారతీయ జనతా పార్టీలో వివిధ లక్షణాలు ఉన్నటువంటి లీడర్‌షిప్ అనేది భారతీయ జనతా పార్టీలో. మీరన్నటువంటి విషయం కరెక్టే. కొంతమంది వ్యక్తులు దూకుడుగా వెళ్తుంటారు. కొంతమంది వ్యక్తులు ఓకే. ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నటువంటి విషయం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనేది ఎట్టి పరిస్థితిలో కుటుంబ పార్టీ కాదు. హ్మ్. ఇప్పుడు కాంగ్రెస్ గావచ్చు, టీఆర్ఎస్ గావచ్చు, ఇతర భారతదేశంలో ఉన్నటువంటి ఇతర లోకల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో, ఆళ్ళు కుటుంబ పార్టీలు. వాళ్ళు ఏదైనా ఒక సమస్య మీద పోరాటం చేయాలన్నా, లేకుంటే ఒక వ్యవస్థ మీద దాడి చేయాలన్నా, ఒక రూమ్‌లో కూర్చొని కొన్ని నిర్ణయాలు తీసుకొని హ్మ్. పకడ్బందీగా బయటికొచ్చి ఒకటే వేలో మాట్లాడడం జరుగుతుంది. హ్మ్. కానీ భారతీయ జనతా పార్టీలో అలా కాదు. హ్మ్. భారతీయ జనతా పార్టీలో కులాలకు, మతాలకు, ప్రాంతాలకు వ్యత్యాసం లేకుండా ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే దేశభక్తితోనుంటారో, ఎవరైతే ఈ దేశం కోసం నేను సైతం అని చెప్పేసి పోరాటం చేస్తుంటారో అలాంటి వ్యక్తులకు పదవులనేటివుంటాయి. అంతే స్థాయితోని, అంతే చిత్తశుద్ధితోని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉంటారు. దేశానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరము భారతీయ జనతా పార్టీకి. దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన ఉంది. అందు గురించి ఏ సమస్య వచ్చినా గానీ ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవడం, ఆ సమస్య మీద పోరాటం చేసి ఖచ్చితంగా ఒక మంచి ఫలితం రావాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని పోతూ ఉంటది కాబట్టి కొన్ని సందర్భాల్లో తగ్గి పోరాటాలు చేస్తుంటాం. కొన్ని సందర్భాలలో స్థాయికి మించి పోరాటాలు చేస్తుంటాం.